మొసలి మరియు కోతి కథ. ఒకప్పుడు ఒక పెద్ద నది ఒడ్డున ఓ చెట్టుపై కోతి ఉండేది. ఆ చెట్టులో రుచికరమైన పంచదార పండ్లు ఉండేవి. కోతి రోజూ వాటిని తింటూ హాయిగా జీవించేది. ఒకరోజు ఆ నదిలో ఉండే మొసలి బయటికి వచ్చి అలసిపోయి ఉండగా కోతి దానికి పండ్లను ఇచ్చింది. మొసలికి ఆ ఫలాలు ఎంతో నచ్చాయి. అప్పటినుంచి ప్రతిరోజు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కోతి మొసలికి పండ్లు ఇస్తూ ఉండేది. ఒకరోజు మొసలి తన భార్యకు ఫలాల గురించి చెప్పింది. ఆమె అపార్థం చేసుకుంది. అంత మధురమైన పండ్లు తినే కోతికి కడుపు కూడా తియ్యగా ఉంటుంది. అది నాకు కావాలి అని మొసలిని ఒత్తిచింది. మొసలి కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. నువ్వు ఎప్పుడూ చెట్టుపైనే ఉంటావు. మా ఇంటికి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి అని కోతిని చెప్పింది. కోతి ఒప్పుకుంది. మొసలి నదిలో తేలుతూ మధ్యలోకి వచ్చాక సత్యం చెప్పింది. నీ గుండె నాకు కావాలి నా భార్య అడిగింది. అప్పుడు కోతి హషారుగా బుద్ధిమతిగా నవ్వింది. ఓహ్, నా గుండెనా? అది చెట్టు మీదే ఉంది. నేను రోజు బయటకు పెట్టి ఉంచుతాను అని చెప్పింది. మొసలి నమ్మింది. వెంటనే తిరిగి చెట్టు వద్దకు తీసుకెళ్ళింది. కోతి తక్షణమే పైకి ఎక్కి దానిని తప్పించుకుంది. అంతలో కోతి నవ్వుతూ చెప్పింది. బుద్ధిని మించి బలాన్ని నమ్మవద్దురా. నమ్మకాన్ని వాడుకుని మోసం చేయాలనుకునే వారు చివరికి నష్టపోతారు. మెరిసే నక్షత్రం నైతికత. బుద్ధి ఉన్నవాడు ఎప్పుడూ కష్ట పరిస్థితుల్లోనైనా తప్పించుకోగలడు. నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తే అది మీకే తిరుగుతుంది.